చేయడంతో పరికరాన్ని గుండెకు సంబంధించిన పరీక్షా పరికరాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. అది వరంగల్లోనే ఎక్కడా లేదు. మన మెడికవర్ హాస్పిటల్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నట్టు. మెడికవర్ హాస్పిటల్కి కేవలం వరంగల్ నుంచే కాదు, చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల నుండి కూడా వస్తున్నారు. ఈ పరికరం ఏంటంటే దాన్ని మన డాక్టర్స్ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ దీంట్లో ఒక మనకి ఎట్లయితే అల్ట్రాసౌండ్ మెషిన్ ఉంటుందో అట్లాగే ఇది గుండెకి సంబంధించింది. ఇంట్రావీనస్ కదా, ఇంట్రావీనస్ అల్ట్రాసౌండ్. సో దీంట్లో ప్రోబ్ చాలా చిన్నగా ఉంటుంది. సో ఇట్ క్యాన్ ఎగ్జాక్ట్ లొకేషన్, పొజిషన్, వాట్ ఈస్ ద టైప్, కంటెంట్ ఆఫ్ ద లీజన్ తెలుసుకొని అక్కడికక్కడే మనము దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే ఆల్మోస్ట్ ఒక కెమెరా లాగా మనము మన రక్తనాళాల్లోకి హార్ట్ కి సంబంధించిన దానికి పంపించడం జరుగుతుంది. సో మన డయాగ్నోస్టిక్ అక్యురసీ అనేది 100% ఉంటుంది. సో అట్లాంటి ఒక పరికరాన్ని వరంగల్కి తీసుకొచ్చిన మెడికవర్ హాస్పిటల్ సిబ్బందికి, కార్డియాలజిస్ట్ డాక్టర్స్ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే రానున్న రోజులలో కూడా గుండెకి సంబంధించి మనము చాలా వింటున్నాము. ఒకప్పుడు ఒక వృద్ధాప్యంలో గుండె హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వ్యక్తుల గురించి విన్నాం, కానీ ఇప్పుడు రాను రాను అంతకుముందు 50 అన్నారు, 40 అన్నారు, కానీ ఇప్పుడు చూస్తే చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే 25 ఏళ్ళు దాటిన యువకులకి కూడా గుండెకి సంబంధించిన అనారోగ్యంతో చనిపోవడం జరుగుతుంది. హార్ట్ అటాక్లు కామన్ అయిపోయినాయి. కాబట్టి నేను ఏమంటానంటే ఒక ఏజ్ వచ్చినాక రెగ్యులర్ చెకప్స్ లో మనం ఎట్లయితే రక్త పరీక్ష చేయించుకుంటామో హిమోగ్లోబిన్ కోసం, లేకపోతే లిపిడ్ ప్రొఫైల్, లేకపోతే ఇంకా మిగతా థైరాయిడ్ ఇట్లా చేసుకున్నట్టే హార్ట్ కి సంబంధించిన ప్రతి ఒక్క టెస్ట్, ఈసీజీ, 2D ఈకో ఇలాంటివన్నీ కూడా ఉందండి. సో ఈ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అంటే అది చాలా మిల్లీమీటర్లో ఉంటుంది. చిన్న ప్రోబ్ అనేది మనం దీన్ని కనెక్ట్ చేస్తాము. కనెక్ట్ చేసి గుండె యొక్క రక్తనాళంలోకి పంపిస్తాము. అది ఒక కెమెరా లాగా పనిచేస్తుంది. లోపల ఎలా ఉంది, బ్లాక్ ఏ సైజులో ఉంది, అది దాంట్లో కాల్షియం ఉందా లేకపోతే లిపిడ్ ఉందా ఏంటి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత మనం వాడాల్సిన స్టెంట్ సైజ్ ఏంటి, డయామీటర్ ఏంటిది అనేది కూడా తెలుస్తుంది. స్టెంట్ వేసిన తర్వాత కూడా ఏమైనా కరెక్ట్గా ప్లేస్ అయిందా లేదా, స్టెంట్ చివరిలో ఏమైనా డిసెక్షన్ కానీ ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అనేది కూడా మనకి తెలుస్తుంది. సో దీని ద్వారా ఏంటి అంటే మనకి ప్రొసీజర్ని ఫాస్ట్గా చేయొచ్చు, కరెక్ట్గా ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా జాగ్రత్తగా చేయొచ్చు. సో ఈ టెక్నాలజీ వాడడం వల్ల రిజల్ట్స్ అనేటివి కూడా బాగుంటాయి. ఇంకొకటి, ఇప్పుడు ఈ ఐవస్తో పాటు ఇవాళ వరల్డ్ హార్ట్ డే మనకు తెలిసిందే. గుండెకి సంబంధించి జబ్బులు చాలా పెరుగుతున్నాయి. మెయిన్లీ దీనికి కారణాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్ ప్రాపర్గా లేకపోవడము, ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడము, లేకపోతే అధికంగా ఆల్కహాల్ తీసుకోవడము, స్మోకింగ్ చేయడము, కొంతమందికి వాళ్ళకి బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ వీటి వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. లైఫ్ స్టైల్ స్ట్రెస్ వల్ల కూడా పెరుగుతుంది. సో మీకు నేను తెలియజేసేది ఏంటంటే